సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. 32 కిలోమీటర్ల పొడవునా సాగిన గిరి ప్రదక్షిణ గోవిందనామ స్మరణలతో మార్మోగింది. సింహాద్రి అప్పన్న కొలువైన రథం వెంట లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. చూడండి ఒకసారి దృశ్యాల్లో. సింహాద్రి అప్పన్న కొండ చుట్టూ 32 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 32 కిలోమీటర్లు భక్తులు గోవింద గోవింద నమో నారాయణాయ అంటూ ఆ 32 కిలోమీటర్లు కూడా నడిచి వెళుతారు. భక్తులు ఎంతమంది ఉన్నారో ఆ డ్రోన్ విజువల్స్ లో చాలా క్లియర్ గా చాలా బాగుంది విజువల్ చూడడానికి కూడా. మీరు వెళ్ళారా రోహిత్ అక్కడికి? సింహాచలం వెళ్ళాను, కానీ నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళలేదు. అరుణాచలం వెళ్ళాను. ఓకే, సో వాతావరణం కూల్ గా ఉండటంతో గత ఏడాది కంటే ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా అయింది. ఎంత మంది ఉన్నారో మనము పైనుండి అంటే డ్రోన్ విజువల్స్ లో చూడొచ్చు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన గిరి ప్రదక్షిణలో రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు తప్ప అంతా సజావుగానే జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ ఘటనలు లేకుండా గిరి ప్రదక్షిణ అంతా చాలా భక్తి వాతావరణంలో జరిగింది. భక్తి వాతావరణంలో జరిగినందుకు అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం అక్కడ భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. చాలా బాగుంటుంది తెలుసా, ఒక ఆధ్యాత్మిక శోభ. ఎక్కడ చూసినా ఏమంటారంటే గోవిందా అంటారు, ఇంకొంతమంది గోవిందా అని ఇంకా పిలుస్తారు అన్నమాట. నిజంగా గోవిందుడు విని భక్తుల కోసం వస్తాడేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేస్తుంటే. కానీ 32 కిలోమీటర్స్ జనరల్లీ ఇక్కడ బయట రోడ్ల మీద ఒక 1-2 కిలోమీటర్స్ నడవడానికి అలసటగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ 32 కిలోమీటర్లు ఆ దైవ భక్తితో నడుస్తారు. 32 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయి తెలుసా. అసలు నడిచిన వాళ్ళు ఏమంటారంటే మాకు నొప్పి లేదు ఏమీ లేదు అని. పైగా చెప్పులు వేసుకోకుండా నడుస్తారు కదా, చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంటాయి. అలా ఒక రాయి గుచ్చుకున్నప్పుడు వెంటనే వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది కూడా ఏంటో తెలుసా, గోవిందా అని అంటారనమాట. అరుణాచలంలో కూడా ఇలాగే చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటే ఓం నమ శివాయ శివ అని అంటారు. అంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నొప్పులు ఉండవు, మంట ఉండదు, ఏముండదు. చాలా బాగుంటుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఐ గెస్. సో 32 కిలోమీటర్స్ జస్ట్ బయట నడవడానికి కష్టంగా అనిపించిన దేవుడికి సంబంధించి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు 32 కిలోమీటర్లు 40-50 కిలోమీటర్లు కూడా అలవోకగా నడిచేస్తారు జనం. అవును, కొంతమంది పాదయాత్రలో మొక్కుకుంటారు కదా. నీకు తెలుసా, సుదూర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు, అయ్యప్ప స్వామి దేవాలయం, శబరిమలకు కూడా నడిచి వెళ్ళడానికి మొక్కుకుంటూ ఉంటారు. అండ్ విజయవాడ వెళ్ళడానికి మొక్కుకుంటూ ఉంటుంటారు. చాలా ఆలయాలకు వారి వారి నమ్మకాలను బట్టి మొక్కుకుంటారు. సో ఈ గిరి ప్రదక్షిణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం, జస్ట్ ట్రాఫిక్ జామ్ మాత్రమే ఏర్పడడంతో ఇటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో గిరి ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా. ఒకటి అడుగుదాం, సో మీరు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు, ఎంతమంది గిరి ప్రదక్షిణలో మీరు పాల్గొన్నారు? నేను గిరి ప్రదక్షిణ చేశాను అని మీరు కామెంట్ చేయండి. సో ఎంతమంది గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఉన్నారో మనకి మెసేజెస్లో తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ మీ అనుభూతులు ఏంటి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాటిని కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలేమో.